మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. పహల్గాంలో దారుణం జరిగింది. కొన్ని ఏళ్ల తర్వాత ఒక రక్తపాతాన్ని చూశారు కశ్మీర్ ప్రజలు. అమాయకమైనటువంటి ప్రాణాలు పోయాయి. 26 మందిని పేర్లు అడిగి, మతాన్ని అడిగి కాల్చి చంపారు. ఇక్కడ వైఫల్యం ఎవరిది కనిపిస్తోంది? భద్రతా పరమైనటువంటి లోపాలున్నాయా, లేకుంటే పాకిస్తాన్ చేసినటువంటి దుర్మార్గంగా దీన్ని చూడొచ్చా? ఎందుకని కశ్మీర్ లో ఇలాంటి రక్తపు టేర్లు పారుతున్నాయి? బోల్డెన్ క్వశ్చన్స్ ఉన్నాయి. మనతో పాటుగా ఉన్నారు లోక్ సత్తా ఫౌండర్ డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు. సార్ నమస్తే. నమస్తే కవిత. సార్, కశ్మీర్ అనగానే మనకి అందాల లోయలు ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. కొన్నేళ్ల పాటు ప్రశాంతంగా ఉంది అనిపించింది. ఇప్పుడేంటి సార్ ఇంత సడన్ గా 26 మంది ప్రాణాలు కోల్పోవడం? ఏం జరుగుంటుంది అనుకుంటున్నారు? ఎక్కడ లోపం కలిగింది? కవిత, మనం 2 విషయాలు ఉగ్రవాదాన్ని గురించి గుర్తుంచుకోవాలి. మొట్టమొదటిది ఎసిమెట్రిక్ వార్ఫేర్. సార్, అంటే ఒక దేశంలో కానీ, ఒక నగరంలో కానీ, రాష్ట్రంలో కానీ జీవితాన్ని అల్లకల్లోలం చేయాలంటే పెద్ద యుద్ధం చేయక్కర్లా, వేల మంది సైనికులు అక్కర్లా. కొద్ది మంది ఆయుధాలతో సరైన సమయంలో సరైన రీతిలో అమాయకుల ప్రాణాలు పట్టబెట్టుకోవడానికి కానీ, జనజీవన స్తంభించడానికి కానీ గట్టిగా పూనుకున్నట్టయితే ఆధునిక యుగంలో ఎవరెక్కడైనా చేయొచ్చు. అమెరికా లాంటి దేశం కూడా, చాలా బలమైన దేశాల్లో కూడా, మరి దేశం లోపల కానీ, దేశం బయట అమెరికా ప్రయోజనాలు దెబ్బతీసే రీతిలో కానీ ఉగ్రవాదం చర్యలు అడపదలప జరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే మీరు ప్రతి చదరపు గజం స్థలంలో ఒక సైనికుడిని పెట్టలేరు, ప్రతి మనిషి వెనకాల ఒక పోలీసునిగా పెట్టలేరు. అది అసాధ్యం. అలాగే అంతర్జాతీయ సంబంధాల వల్ల, ఇతర దేశాల నుంచి వచ్చే సమాచారం వల్ల మనకు కొంత సమాచారం అందుతుంది. అలాగే మనకి ఎలక్ట్రానిక్ సర్వేలెన్స్ కానీ, లేకపోతే ఎంబెడెడ్ ఇంటెలిజెన్స్ కానీ, ఇతరమైన పద్ధతుల్లో కానీ నిఘాలు ప్రయత్నం చేస్తుంటాయి. కానీ ఇప్పుడు కూడా ఒకవేళ ఏమన్నా నిఘాలో మన మీద దాడి జరిగే అవకాశం తెలిసినా కూడా చూచాయిగా తెలుస్తుంది తప్ప ఎక్కడ ఎప్పుడు స్పష్టంగా ఎప్పుడు తెలియదు. ప్రపంచంలో ఎక్కడైనా తెలియదు. చేత ప్రధాన్ని కూడా మనం వెంటనే గుండెలు బాదుకుని నిఘా విభాగం వైఫల్యం తిట్టడం కాకుండా, ఒకటి ఇప్పుడు దీని మీద ప్రతి చర్యలు ఎట్లా ఉండాలి, అది కూడా మనం ఆవేశంతో ఆగ్రహంతో స్పందించడం కాకుండా చాలా ఆచితూచి మనం అనుకున్న సందర్భంలో, మనం అనుకున్న రీతిలో, మనం అనుకున్న చోట, మన ప్రయోజనాలు కాపాడే రీతిలో, టెర్రరిస్టులు దెబ్బతీసే రీతిలో మనం స్పందించాలి. 2, మనం నెపమానటము, నిందలు వేయటము కాకుండా రాజకీయంగా దేశమంతా ఐక్యంగా ఉన్నది ఈ విషయంలో అన్న విషయాన్ని మనం ప్రస్ఫుటంగా తెలియచెప్పాలి. అంతే తప్ప ప్రధానికి నిఘా విభాగం వైఫల్యం, లేకపోతే ప్రభుత్వ వైఫల్యం, ఇవన్నీ కూడా అనవసరమైనటువంటి చర్చలు. దేశంలో ఏ పార్టీ ప్రభుత్వంలో ఉన్నా కూడా కొన్ని సందర్భాల్లో పొరపాట్లు చేస్తుండొచ్చు, రాజకీయ వ్యవహారాలు కానీ మరో సందర్భాలు కానీ ఏ ప్రభుత్వం కూడా భారతదేశ చరిత్రలో కావాలని చెప్పిన దేశంలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించలేదు. పొరపాటు జరిగి ఉండొచ్చు. గతంలో ఉదాహరణకు చంద్రన్ వాలే రాజకీయ కారణాల వల్ల ప్రోత్సహించారు. దీర్ఘకాలంగా ఏం జరుగుతుందో ముందు చూపు లేక చివరికి దానికి బలైపోయింది మరి ఈ దేశంలో చాలా మంది ప్రజలు, ఈ దేశ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ. అలాగే ఎల్టీటీఏని రాజకీయ ప్రయోజనాల కోసమని ప్రోత్సహించాం మనం. అది పార్టీ రాజకీయం కాకపోయినా కూడా దేశ ప్రయోజనాల కోసం ఉద్దేశంతో రాజీవ్ గాంధీ ప్రోత్సహించారు. చివరికి ఆయన బలైపోయినాడు. దానిలో వ్యూహంలో పొరపాట్లు ఉండొచ్చు, కానీ కావాలని ఏ ప్రభుత్వం, ఏ పార్టీ భారతదేశంలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించదు, నిర్లక్ష్యం చేయదు. మంచిత మనం ఈవేళ బెంబేలెత్తిపోకుండా చాలా దృఢంగా, దీర్ఘకాలిక దృక్పథంతో, స్పష్టమైన రీతిలో మనం దానికి స్పందించాలి. సార్, ముందే నిఘా వర్గాలు హెచ్చరించాయి. అందులోనూ వాళ్ళంతా మిలిటరీ డ్రెస్సుల్లో వచ్చారు. అక్కడ పేర్లని అడిగి, మతం ఏంటి అని అడిగి, అక్కడ ఉన్నటువంటి సూక్తుల్ని చదవమని చెప్పి అలా కాల్చి చంపేయడం అనేది ఐ థింక్ ఇది వెరీ ఫస్ట్ ఆఫ్ ఒక రకమైనటువంటి స్ట్రాటజీతో వచ్చినట్టు కనిపిస్తోంది కదా సార్. అక్కడ అంటే మతానికి, ఉగ్రవాదానికి మతం లేదు అని చెప్తున్నప్పుడు ఇంత దారుణంగా వ్యవహరించడం అనేది. ఉగ్రవాదానికి మతం లేకపోవటం లేదు. ఖచ్చితంగా మత రంగు పులుముకునే ఇస్లామిస్ట్ ఉగ్రవాదులు ఈ పని చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ మతం లేకపోవటం లేదు. కాకపోతే మతం ఉగ్రవాదం కాదు. ఆ మతం పేరు ఉపయోగించుకుని ఇస్లామిస్టులు ఒక తీవ్రమైన జిహాదీ సంస్కృతిని పెంపొందించి ప్రపంచంలో, మన దేశంలోనే కాదు ప్రపంచం అంతా అల్లకల్లాలను సృష్టిస్తున్నారు. చివరి పాకిస్తాన్ లోపల కూడా సృష్టిస్తున్నారు. ఉగ్రవాదులు పాకిస్తాన్ లోపల కూడా పాకిస్తాన్ సమాజాన్ని అల్లకల్లోలం చేస్తున్నారు చాలా సందర్భాల్లో. కాబట్టి మతం లేకపోవడం అన్నది వాస్తవం కాదు. మతం పులుముకుంటున్నారు.
మతం ముసుగు కప్పుకుంటున్నారు, మతాన్ని ఉపయోగించుకుంటున్నారు. వాళ్ళలో చాలామంది మతమౌఢ్యానికి గురయ్యి మనం గనక ఇలా చేసినట్టయితే స్వర్గానికి పోతామని కొన్ని భ్రమలు, పిచ్చి భ్రమలు నమ్మి, కొందరు మూర్ఖుల మాటలు నమ్మి చేస్తున్నారు. అంచేత మతం అనేది ఉన్నది, కాకపోతే మతం అనేది వికృత రూపంలో ఉన్నది, నిజమైన మతం కాకుండా. ఇక రెండోది, మీరు గతంలో చూసినట్టయితే ఎక్కడైనా ఒక సమాజంలో అల్లకల్లోలం సృష్టించాలని చెప్పంటే సమాజంలో వర్గాల మధ్య విభేదాలను పెంచాలి, వైమనస్యాన్ని పెంచాలి, ద్వేషాన్ని పెంచాలి. భారతదేశం ఏంటి, ఒక పక్కనేమో సాంప్రదాయంగా ఉన్నటువంటి హైందవ సంస్కృతి, హిందూ మతం అనడానికి లేదు, ఒక మతం కాదు, ఇది ఒక సంస్కృతి, హైందవ సంస్కృతి కొన్ని వేల సంవత్సరాలుగా వస్తున్నది. మరో పక్కన ప్రపంచంలో ఇండోనేషియా తర్వాత అతి ఎక్కువ సంఖ్యలో ముస్లింలు ఉన్నటువంటి దేశం, దాదాపు 12-13% ముస్లింలు ఉన్నటువంటి దేశం. నేను చెప్పినట్టుగా ఇండోనేషియా తర్వాత పాకిస్తాన్ కంటే ఎక్కువ మంది ముస్లింలు ఉన్నటువంటి దేశం, ప్రపంచంలోనే అతి ఎక్కువ ముస్లిం సంఖ్యలో ఉన్నటువంటి దేశాల్లో భారతదేశం ఒకటి. దేశ విభజన మతం పేరుతో జరిగింది. బట్ ఈ నేపథ్యంలో ఏంటంటే మతాన్ని వేరు చేసి మా మతం వాళ్ళందరినీ మేము రక్షించుకుంటున్నాము, మీ మతం వాళ్ళని చంపేస్తున్నామంటే ఇక్కడ మతాల మధ్య సంఘర్షణ వచ్చినట్టయితే దేశంలో మరి ఒక 20-25 కోట్లు ఉన్నటువంటి ముస్లింలు, దాదాపు 15-16 కోట్లు ఉన్నారు బహుశా ముస్లిమ్స్ భారతదేశంలో. 13-14% ఉంటారు, 17-18 కోట్ల మంది ఉండొచ్చు. కాబట్టి ఆ ముస్లింలు మిగతా జనాభాకి మధ్య విరోధాన్ని, ద్వేషాన్ని సృష్టించి హింసను పెంచినట్టయితే వాళ్ళ పబ్బం గడిచిపోతుంది. వాళ్ళకి కావాల్సింది ఈ దేశాన్ని అల్లకల్లోలం చేయటం, ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయటం. అంచేత ఇది కావాలని చెప్పాను. గతంలో కూడా మీరు గమనించినట్టయితే పంజాబ్లో ఆనాడు ఆ ఖలిస్తాన్ ఉగ్రవాదులు కూడా కొన్ని సందర్భాల్లో బస్సుల్లోంచి దింపి మరీ హిందువుల్ని ప్రత్యేకంగా వేరు చేసి చంపేశారు. కాబట్టి మనం వాళ్ళ కుట్రలకు లొంగకూడదు, దాన్ని మనం అదే పెరిగి దాన్నే ప్రాజెక్ట్ చేసి ఇది హిందూ ముస్లిం మధ్య సమస్యగా సృష్టించినట్టయితే నష్టపోయేది భారతదేశం. మన వేళ్లతో మన కళ్ళు పొడుచుకున్న వాళ్ళు అవుతాం. కాబట్టి ఇది కావాలన్న వ్యూహాత్మకంగా టెర్రరిస్టులు కానీ, టెర్రరిస్ట్ ముఠాలు కానీ, వాళ్ళ వెనకాల వాళ్ళకి ఊతం ఇచ్చేటువంటి మరి పాకిస్తానీ ప్రభుత్వంలో కొంతమంది భాగం కావచ్చు, లేకపోతే ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్లో భాగం కావచ్చు, పాకిస్తానీ సమాజంలో మరికొందరు భాగం కావచ్చు. ఎక్కడో చోట పాకిస్తాన్ ఎస్టాబ్లిష్మెంట్ పాత్ర ఉన్నదన్న విషయం మనందరికీ తెలుసు మొట్టమొదటి నుంచి కూడా. అయితే పాకిస్తాన్ సమాజం వేరు, పాకిస్తాన్ రాజకీయ వ్యవస్థ వేరు, పాకిస్తాన్లో ఈ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి శక్తులు వేరు. అది వేరు చేయకపోయినట్టయితే మన ప్రధాని కూడా ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం సృష్టిస్తే కూడా ఉపయోగం లేదు. మన ప్రయోజనాలను కాపాడుకోవాలి, దృఢంగా వ్యవహరించాలి, ఒక బలమైన సంకేతాన్ని ఇవ్వాలి. అదే సమయంలో పాకిస్తాన్లో అత్యధిక ప్రజలు మరి వాళ్ళు కూడా నష్టపోతున్నారు టెర్రరిజంకి. అందుకని టెర్రరిజాన్ని ఎదుర్కోవాలన్న కోరిక వాళ్ళకి ఉన్నది. మన దేశంలో గత 5-10 ఏళ్ళుగా మీరు చూసినట్టయితే మన దేశంలో టెర్రరిజం ఘాతుక చర్యలకు బలైన వాళ్ళతో పోలిస్తే పాకిస్తాన్లో బహుశా 20-30 రెట్లు బలైపోయినారు. కాబట్టి వాళ్ళు పాకిస్తాన్ సమాజానికి కూడా నష్టం. ఆ విషయం గుర్తెరిగి మనం చాలా సంకల్పంతో వ్యవహరించాలి, చాలా సునిశ్చితంగా వ్యవహరించాలి. ఖచ్చితంగా మన దేశ ప్రయోజనాలను కాపాడాలి. కానీ ఇది పాకిస్తాన్ ప్రయోజనాలకి, పాకిస్తాన్ సమాజానికి వ్యతిరేకంగా కాకుండా ఇస్లామిస్ట్ ఉగ్రవాదాలకు వ్యతిరేకం. అది ఆ సంకేతం బలంగా ఇవ్వాలి. ఆ ప్రయత్నాన్ని ప్రభుత్వం చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తున్నది. సార్, ఇక్కడ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఒక వారం కింద కీలకమైనటువంటి కామెంట్లు చేశారు. కాశ్మీర్ ని ఎట్టి పరిస్థితుల్లోనూ మేము వదులుకోము, హిందువుల్లాగా మేము కాదు అనే మాటతో పాటుగా లష్కర్-ఏ తోయిబా చీఫ్ కూడా అదే మాట అన్నారు, మేము రక్తపు టేరుల్ని పారిస్తాము అనేది. ఒక అలర్ట్ అవ్వాల్సినటువంటి తరుణం, ఇంటెలిజెన్స్ కూడా హెచ్చరికలు జారీ చేసింది అనుకున్నప్పుడు ఇంతమంది చనిపోవడం, అందులోనూ కాశ్మీర్ లో అన్ఎక్స్పెక్టెడ్ గా జరగడం అనేది, మిలిటరీ దుస్తులు ధరించి రావడం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఇప్పుడు ఫోకస్ అంతా పాకిస్తాన్ మీద పెట్టాలా, లష్కర్-ఏ తోయిబా మీద పెట్టాలా, లేకుంటే చేస్తోంది మిలిటెంట్లు అనుకోవాలా, దేన్ని టార్గెట్ గా మనం పనిచేయాల్సిన అవసరం ఉందంటారు సార్? ఇప్పుడు పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు అతని ప్రకటన ఖచ్చితంగా దీనికి ఊతం అనుకోవచ్చు. దానికి 2 రకాలైన వ్యాఖ్యలు ఉన్నాయి. ఒక రకమైనది ఏంటంటే ఒక సంకేతాన్ని టెర్రరిస్ట్ గ్రూపులకు ఇస్తున్నారు, పాకిస్తాన్లో సైన్య ఉనికిని చాటడం కోసం, సైన్య ప్రభావాన్ని చాటడం కోసం అని చెప్పని. హిందువులతో రాజీ పడే సమస్య లేదు. ఒక మదీనా రాజ్యం, మహమ్మద్ ప్రవక్త ఎట్లాగైతే రాజ్యాన్ని ఏర్పాటు చేశారో అలాంటి మదీనా రాజ్యాన్ని, 2వ రాజ్యం అలాంటిది ఏర్పాటైంది పాకిస్తాన్. కాబట్టి మేము ఇస్లాం కోసం సర్వశక్తులు వడ్డుతామని చెప్పని ఒక సంకేతాన్ని ఇచ్చి ఉగ్రవాదాన్ని గుర్తించారు. ఒక రకమైన వ్యాఖ్య. మరో రకమైనది ఏంటంటే ఇమ్రాన్ ఖాన్ అక్కడ ఇప్పటికి కూడా జైల్లో ఉన్నా కూడా ప్రజల్లో బహుళ ప్రాచుర్యం ఉన్నది. ఇమ్రాన్ ఖాన్ కాస్త మత సంస్థలతో కాస్త పొత్తు ఉన్నట్టుగా చాలా మంది అభిప్రాయం ఉన్నది. ఉగ్రవాదాన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రోత్సహించాలని చెప్పిన అభిప్రాయం ఉన్నది. కాబట్టి ఇమ్రాన్ ఖాన్ కొన్న మద్దతును లాక్కోవడం కోసం చేశారని మరొక వ్యాఖ్య ఉన్నది. వాస్తవం ఏంటి తెలియదు కానీ ఖచ్చితంగా ఆ నేపథ్యం ఈ చర్యకి
ఉపకరించిందన్న విషయాన్ని మనం అంతా అంగీకరించాలి. రెండోది, అమెరికా ఉపాధ్యక్షుడు మన దేశంలో పర్యటిస్తున్న కాలంలో జరిగింది అంటే ప్రపంచం దృష్టి అంతా మన దేశమే పడుతుంది. అందులో ఇటీవల కాలంలో అమెరికా ఉపాధ్యక్షుడు పెద్దగా పట్టించుకోపోయిన ప్రజలు ఈ జేడీ వ్యాన్స్ని పట్టించుకుంటున్నారు. ఎందుకంటే ఆయన రాష్ట్రపతికి పూర్తిగా ఒక ముఖోటా లాగా, రాష్ట్రపతికి ఒక ఒక మైక్రోఫోన్ లాగా వ్యవహరిస్తున్నాడు అమెరికా రాష్ట్రపతికి. కాబట్టి అమెరికా భావాలని యూరోప్లో ఈ మధ్యకాలంలో వివాదాస్పద ప్రకటనలు కావచ్చు, మరికొన్ని కావచ్చు, చాలా ప్రస్ఫుటంగా బలంగా వినిపిస్తున్న వాణి ఉపరాష్ట్రపతి. కాబట్టి ప్రపంచం దృష్టి అంతా కూడా అమెరికా ఉపరాష్ట్రపతి ఎక్కడికి వెళ్ళినా ఆయన మీద ఉంటున్నది, ఒక రాష్ట్రపతి వెళ్ళినంత స్థాయిలో ఉంటున్నది. కాబట్టి ఆయన ఉన్నప్పుడు జరిగితే ప్రపంచం అంతా ఆకర్షిస్తుంది. ఉగ్రవాదుల ప్రధాన ప్రయత్నం ఏమిటి? దేశం లోపల అల్లకల్లోలం సృష్టించడం, రెండు ప్రపంచం దృష్టి మొత్తాన్ని ఆకర్షించడం. వాళ్ళు ఏం చేసినా కూడా ప్రపంచం మొత్తం చూడాలి, నిర్ఘాంతపోవాలి. ఇది వాళ్ళు ఏ అంశాన్ని కోరుకుంటున్నారో అది ప్రధానమైన అంశంగా, చర్చాంశంగా రావాలి. కాబట్టి ఈ రెండు వెనకాల దాగున్నట్టు కనిపిస్తున్నది. కాబట్టి ఖచ్చితంగా దీనిలో పాకిస్తాన్ సమాజం మొత్తంలో భాగస్వామ్యం లేకపోయినా కూడా పాకిస్తాన్ సైన్యం కావచ్చు, ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ కావచ్చు, పాకిస్తాన్ ప్రభుత్వంలో కొన్ని వర్గాలు కావచ్చు, నిఘా విభాగం కావచ్చు, వాళ్ళ మద్దతు ఉన్నదన్న విషయం అందరికీ తెలుసు, మన దేశం మీద దాడి చేయడం కోసం చెప్పని. రెండోది, ఖచ్చితంగా ఆ నేపథ్యంలో ఎలాంటి దాడులు జరిగే అవకాశం ఉందని చెప్పని మనం ఊహిస్తాం. నిఘా విభాగాలు కొంత సమాచారం కూడా అందవచ్చు. కానీ ఇందాక నేను చెప్పాను, నిర్దిష్టంగా ఫలాని చోట, ఫలాని రోజు, ఫలాని రీతిలో అన్నది ఎవరికి తెలియదు. మన దేవుళ్ళం కాదు. ఎవరికి కూడా ఖచ్చితంగా ఇలాంటి పహల్గాంలో ఈ రీతిన, ఈ రోజున ఇలా చేస్తారనేది ఎవరు ఊహించలేరు. మనం ఎంత జాగ్రత్త అప్రమత్తంగా ఉన్నా కూడా మరి ప్రతి మనిషికి ఒక సైనికుడిని పెట్టలేం, ప్రతి చోట ఒక పోలీసు అధికారినో పోలీసు సైనికులను పెట్టలేం. ప్రపంచంలో ఏ దేశంలోనూ పెట్టలేరు. చైనా లాంటి దేశంలో ఏమిటంటే అంతర్గతంగా ప్రజలకి ఏ స్వేచ్ఛ లేదు కాబట్టి, ఒక టొటాలిటేరియన్ ప్రభుత్వం, సమాజం మొత్తాన్ని సర్వవ్యాపితమైన ప్రభుత్వం కాబట్టి, మానవ హక్కులన్న సమస్య లేదు కాబట్టి, చట్టబద్ధ పాలన గొడవ లేదు కాబట్టి, చైనా లోపల పూర్తిగా ప్రభుత్వ సరాధికారుల ఉపయోగించి అవసరమైతే 1000 మందిని ఊచకోతకు వస్తుంది. చైనా అలాంటి జరిగింది అనుకోండి, వాళ్ళకి అనుమానం వచ్చింది అనుకోండి, ఒక 100 మందిని కపాలు చేసి రేపు పొద్దునకల్లా ఉరి తీస్తే కూడా అడిగేవాళ్ళు అక్కడ. మనం ఒక ప్రజాస్వామ్య సమాజంలో ఉన్నాం, ఒక రాజ్యాంగబద్ధమైన సమాజంలో ఉన్నాం, హక్కులను కాపాడే సమాజంలో ఉన్నాం, న్యాయ వ్యవస్థ ఉన్న సమాజంలో ఉన్నాం. కాబట్టి మనకి ఆ న్యాయ వ్యవస్థ పరిధి లోపల, రాజ్యాంగ పరిధి లోపల పనిచేయాలి. అలా ఉన్న ఏ దేశంలోనా కూడా మీకు ఎప్పుడో ఒకటి ఇలాంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. నిరంతర నిఘా ఉండడము, అవి వచ్చినప్పుడు సరిగ్గా స్పందించడము, దీర్ఘకాలంలో ఇలాంటి అవకాశం లేకుండా, ఉదాహరణకు జమ్మూ కాశ్మీర్లో ఆర్థికాభివృద్ధి, ఆ ప్రజల్ని విశ్వాసంలోకి తీసుకోవటం, ఒక తరం కాలంలో మా పిల్లల భవిష్యత్తు ఈ దేశంతో ముడిపడి ఉన్నది, ఇక్కడ ఏమన్నా కనుక ప్రభుత్వంలో ఈ గందరగోళం చేస్తే రేపొద్దు ఈ దారుణం వల్ల అక్కడికి టూరిస్టులు వెళ్ళటం ఆగిపోతే నష్టం వారికి, కాశ్మీర్ ఆర్థిక వ్యవస్థకి. కాబట్టి కాలక్రమేణా కాశ్మీర్ సమాజం, కాశ్మీర్ ప్రజలు దీనికి వ్యతిరేకమయ్యే పరిస్థితి తీసుకురావాలి. ఇప్పటికి కూడా మెజారిటీ వ్యతిరేకమని నేను భావిస్తున్నాను. 100కి 99 మంది, 100కి 100 మంది వ్యతిరేకమయ్యి కొద్దిమంది ఇలా ఉన్న వాళ్ళని వేరిపారేసే రీతిలో తీసుకొచ్చే సమాజాన్ని దీర్ఘకాలంలో సృష్టించాలి. ఈ మధ్యకాలంలో మరి సందర్భాన్ని బట్టి ఘాటుగా స్పందించాలి, చాలా విజ్ఞతతో స్పందించాలి.